ఆగస్టు 15 లోపు రైతు రుణమాఫీ చేస్తాం. రాజీనామాకు హరీష్ సిద్ధంగా ఉండాలన్న రేవంత్. ఓట్ల కోసమే రేవంత్ దొంగ హామీలు. రుణమాఫీ చేయకుంటే రాజీనామా చేయాలన్న హరీష్. అమరవీరుల స్తూపాన్ని శుద్ధి చేసిన బల్మూరు వెంకట్. హరీష్ సందర్శనతో గన్ పార్క్ మైలపడిందని విమర్శ. రైల్వే జోన్ ఏర్పాటు జాప్యానికి రాష్ట్ర ప్రభుత్వం కారణం కాదు. పీయూష్ గోయల్ విమర్శలకు మంత్రి బొత్స కౌంటర్. విదేశాల్లో ఉన్న పెట్టుబడులను అఫిడవిట్లో పొందుపరచలేదు. ఎన్నికల్లో పోటీకి వేమిరెడ్డి అర్హుడు కాదన్న విజయసాయి. ట్యాపింగ్ కేసులో రాజకీయ నేతల ప్రమేయంపై దర్యాప్తు. ప్రధాన సూత్రధారి కోసం లుకౌట్ నోటీసులు జారీ చేశామన్న సిపి. ఎల్లుండి నుంచి సీఎం జగన్ మలి విడత ప్రచారం. ప్రతిరోజు 3 నియోజకవర్గాల్లో సభలు. పేపర్ బ్యాలెట్తో ఎన్నికలు నిర్వహించాలన్న పిటిషన్లు కొట్టివేత. 100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదన్న సుప్రీం. కొనసాగుతున్న 2వ దశ సార్వత్రిక ఎన్నికల పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరిన ఓటర్లు. బ్లాక్ లో ఐపీఎల్ మ్యాచ్ టికెట్ల విక్రయం. హైదరాబాద్ లో 2 అరెస్ట్, 100 టికెట్లు స్వాధీనం. తెలుగు రాష్ట్రాల్లో మండుతున్న ఎండలు. మరో 3 రోజులు తీవ్ర వడగాలులు.